వెల్కమ్ టు మన టింకరింగ్ షాప్ అన్న. ఇప్పుడైతే బండికున్న ప్రత్యేకత లారీ ఇంజిన్ అని చెప్పాను కదన్నా. అయితే మనం ఇప్పుడు ఎదురుముండ్లో ఉన్నాం అన్నమాట. అయితే బండి క్లీన్ చేశారు. రెడ్ కలర్లో ఉంది చూసారన్న, అది గేర్ బాక్స్ అనమాట. మొత్తం ఛానల్తో కట్టారన్న. లోన్ మాత్రం అమరాన్ బ్యాటరీలు అనమాట. ఇదేమో ఆపరేట్ చేసే బోర్డు. మొత్తం లోన్ మొత్తం ఇంజినేనన్న. అసలు లోనకి దిగనే ఇట్లా అన్న వాళ్ళు, కింద వైర్లు ఉంటాయి అవి ఉన్నాయని. ఇది కనపడేది సైలెన్సర్ గొట్టం అనమాట. చాలా పొడుగు పెట్టారు. బ్యాక్ సైడ్కి పెట్టారంటే ఎదరి నుండి పొగ ఎవరికి తగలకూడదని బ్యాక్ సైడ్ పెట్టారనమాట. ఇక్కడ రెడ్ గ్రీన్ కనపడుతుంది చూసారన్న బొడుగులు. అవి అయితే రన్నింగ్ అయినప్పుడు గ్రీన్ వెలిగిద్ది అనమాట. ఇది సాఫ్ట్ అనమాట అన్న. ఫ్యాన్కి వెనకాల ఫ్యాన్కి వెళ్ళిద్ది. ఈ కనపడేది రాడ్ అన్న, ఈ గేర్లు వెనక్కి రివర్స్ ఫ్రంట్కి. లోన మోటార్ వాటర్ తోడతాకన్నా. ఇదేనన్న ఫ్యాన్, బ్యాక్ సైడ్ ఉండే తిరిగే ఫ్యాన్ ఇదే. దీని యొక్క లంగర్ చాలా పెద్దదన్న. బండి కూడా చాలా వీక్గానే ఉంది. అక్కడక్కడ పోయి సైడ్లు మాత్రం వీక్గా ఉన్నాయన్న. లోన్ తొట్టు మాత్రం చాలా గట్టిగా ఉంది. అంటే ప్యాచ్ వర్క్ చేశారు అనుకుంటా, ముక్కలు పెట్టి వెల్డింగ్లు పెట్టండి. ఈ లైఫ్ జాకెట్లు అన్న, అంటే ఎవరన్నా పంటి మీద నీళ్ళ పడిపోయినప్పుడు కాపాడతాయి చిన్న చిన్న బోట్లు అనమాట. ఇవి లైఫ్ జాకెట్లు, బోట్లు తెప్పల్లాగా రెడ్ కలర్లో ఉన్నాయి అన్నమాట. లైఫ్ జాకెట్లు మాత్రం చాలా ఉన్నాయి లోన. ఇప్పుడు ఎదురు ముందు నుండి ఏటు మోగాలి పంటి. కిలోమీటర్న్నర ఉండిద్ది అన్న దీని వెడల్పు. 40 స్పీడ్తో పోయిద్దంట. 40, 35 అట్లా వెళ్ళిద్దంట. అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతేనేమో నాగాలంకి వచ్చింది అనమాట అన్న. అయితే పంట అయితే రాదు, కానీ మనం బోట్లు ఉంటాయి కదా, సొంత బోట్లు, అవి వేసుకుని వెళ్తే మాత్రం నాగాలంకి వెళ్తాం అనమాట. అయితే ఇప్పుడు పంట రన్నింగ్ అయింది కదన్న, ఇప్పుడు అది గ్రీన్ లైట్ వెలిగిద్ది అనమాట లోన. అది కానీ సాఫ్ట్ కూడా తిరుగుతుంది చూసారా. ఇప్పుడు ఫ్రంట్కి వెళ్ళే కొందికి వాటర్ వెనక్కి తోసిద్ది అనమాట. రన్నింగ్ అయితే గ్రీన్ లైట్ వెలిగిద్ది అనమాట. అది మేము ఆపరేట్ చేసే బోర్డు అనమాట, చూపించే కదన్న. రేవులో కనపడుతుంది చూసారా, తెల్ల తెల్లగా బోయాలు, అవి వల్ల అనమాట. వాటర్ చూసారన్న, ఇప్పుడు వెనక్కి తోసేస్తున్నాయి. ఇప్పుడు ఫ్రంట్కి వెళ్తుంది కాబట్టి. అదే బ్యాక్ వస్తే ముందరికి వెళ్తాయి వాటర్, మనకు కనపడవు అసలు వాటర్. ఇప్పుడు ఫ్రంట్కి వెళ్తుంది కాబట్టి వెనక్కి తోస్తుంది. చాలా పెద్దదన్నమాట నా ఫ్యాను. ఇది సైలెన్సర్ అని చెప్పే కదన్న, బ్యాక్ సైడ్ పెట్టారు చాలా దూరం అని. ఇదేనన్నది ఇక్కడికి వచ్చింది సైలెన్సర్. చాలా లాంగ్ పెట్టారనమాట బెండ్. లంగారికి తాడు అనమాట అన్నది, కిందకి దొంగుతాకి చాలా తాడు ఉందన్నమాట. ఇది చొక్కా నాన్న.
ఇంకా ఆపరేట్ చేసే పని లేదు. స్టార్ట్ చేసి గేర్ వేసి దానికి ఒక మినిమం రేజ్ పెడతాడనమాట. ఆ రేజ్ ఇక కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు ఈ కనపడే తొట్టి ఇప్పుడు వాళ్ళు పైకి కిందకి లేపుతూ ఉంటారు అనమాట. దగ్గరికి వెళ్ళినాక డౌన్ చేయడం, అయిపోయినాక పైకి లేపడం అనమాట. సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మొత్తం రికార్డ్ అవుతుంది ప్రతిదీ ఇక్కడ. ఈ పంటి అక్కడ ఏటి మగ బస్సు వచ్చి హార్న్ కొట్టిన తర్వాత ఎదురుముందు నుండి పంటి బయలుదేరింది అనమాట. పంటికి బస్సుకి అటాచ్మెంట్, ఇక్కడ జనం బస్సుకి అనమాట. ఇప్పుడు ఎదురుముందు నుండి ఏటి మగంతా పంటి మీద నుండి జనం బస్సు ఎక్కుతారనమాట అన్న. ఇప్పుడు ఇక బస్సులో నుండి పంటెక్కి ఎదురుముందు వస్తారు. ప్యాచ్ వర్క్ చేశారనమాట పంటికి. కంపల్సరీ బస్సు వచ్చిన తర్వాతే పంటి కదిలిద్ది అనమాట. నాకు ఇచ్చిన బండికి నాకు కలిపి 30 రూపాయలు టికెట్ అనమాట. ఈ టికెట్ అన్న. తప్పకుండా లైక్ అండ్ షేర్ కామెంట్ తప్పకుండా చేయండి అన్న. థ్యాంక్ యూ.